अस्सलाम वालेकुम। कंबाइंड आंध्र प्रदेश के मुख्यमंत्री जनाब वाईएस राजशेखर रेड्डी साहब की बेटी वाईएस शर्मिला रेड्डी, जिन्हें हाल ही में ये आंध्र प्रदेश कांग्रेस कमेटी का प्रेसिडेंट बनाया गया है, वो पूरे आंध्र प्रदेश के दौरे में हैं। अल खुसूस कल यानी पीर के दिन हमारे कर्नूल डिस्ट्रिक्ट में उनकी मीटिंग है। ख़ास तौर पर कार्यकर्ता से, पार्टी लीडर से और उनसे मीटिंग के लिए वो आ रहे हैं। मैं हमारे कर्नूल डिस्ट्रिक्ट के पूरे आवाम से और ख़ासकर जो विलेज में रहने वाले हमारे किसान भाइयों से और हमारे जहाँ पर भी शहर में हमारे कर्नूल पार्लियामेंट में जितने भी कॉन्स्टिट्यूएंसी हैं उन सब की आवाम से गुजारिश करता हूँ कि कल जो प्रोग्राम शर्मिला मैडम का जो प्रोग्राम है, उस प्रोग्राम में भारी मेजॉरिटी के साथ शरीक होकर और भारी मेजॉरिटी से इस प्रोग्राम को कामयाब करके कांग्रेस पार्टी का साथ और शर्मिला रेड्डी का साथ देने की गुजारिश करता हूं। जय कांग्रेस, जय जय कांग्रेस, जय माइनॉरिटी डिपार्टमेंट। రెడ్డి గారి కూతురు షర్మిల గారు పోయిన నెల 4వ తారీఖు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు చేతుల మీదుగా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది। అలాగే మొన్న 21వ తారీఖు విజయవాడలో పిసిసి పగ్గాలు చేపట్టుకుని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 26 జిల్లాలో తిరిగి కార్యకర్తల్ని ఉద్దేశించి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని 24 ఎలక్షన్లో తప్పకుండా జయప్రదం చేయాలని చెప్పి మీటింగ్ పెడుతూ ఆంధ్రప్రదేశ్ అంతా తిరుగుతుంది। అలాగే మన రేపటి దినము అంటే సోమవారం మధ్యాహ్నం 3:30 గంటలకు కర్నూలు నంద్యాల 2 పార్లమెంట్ నియోజకవర్గాల కార్యకర్తలు నాయకులంతా ఉద్దేశించి కర్నూలు పట్టణంలో ఒక కళ్యాణ మండపంలో ఏర్పాటు చేయడం జరిగింది। షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ప్రజలైతేనేమి, ఇటు వైఎస్ఆర్ పార్టీలో చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేస్ అయితేనేమి, వైఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు అయితేనేమి, కార్యకర్తలేమి షర్మిల నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యడానికి ముందు రావడం జరుగుతుంది। రాబోయే ఎలక్షన్లో తప్పకుండా 24లో 10 సంవత్సరాలు అసెంబ్లీలో మా వాయిస్ లేదు కాంగ్రెస్ పార్టీది, ఇప్పుడు తప్పకుండా పర్సెంటేజ్ కూడా ఎక్కువైతుంది, అలాగే వాయిస్ కూడా వస్తుందని చెప్పి కాంగ్రెస్ పార్టీలో ప్రజల్లో పూర్తి నమ్మకం కలిగింది। రేపు జరిగే కార్యకర్తల నాయకుల మీటింగ్లో మన ఆదోని తరఫున దాదాపు 200 మంది, ఇటు మైనార్టీ డిపార్ట్మెంట్ అయితేనేమి, ఇటు ఎస్సీ డిపార్ట్మెంట్ అయితేనేమి, కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, గ్రామంలో ఉన్నటువంటి రైతు సోదరులు ప్రతి ఒక్కరిని కలిసి ఒక 200 మంది ఇక్కడి నుంచి పోవడానికి కృషి చేస్తున్నాం। తప్పకుండా ఆమె కర్నూలు పర్యటనలో దిగ్విజయంగా చేస్తామని చెప్పి కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలు, ఇన్ఛార్జ్ ప్రతి ఒక్కరికి నేను కోరుకుంటున్నాను। రేపటి దినము తప్పకుండా మధ్యాహ్నము 3:30 గంటలకు సోమిశెట్టి కళ్యాణ మండపంలో జరిగినటువంటి కార్యకర్తల మీటింగ్లో అత్యధిక కార్యకర్తలు షర్మిల మీటింగ్కు అటెండ్ అయి జయప్రదం చేయాలని చెప్పి కార్యకర్తల నాయకులంతా కోరుకుంటున్నాం। అలాగే రాబోయే ప్రతి ఒక్కరూ నాకు నీకు అనకుండా ప్రతి ఒక్క యూనిటీగా ఈరోజు మనము కాంగ్రెస్ పార్టీ కోసం పోరాడితే తప్పకుండా 24 ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి రావడానికి కృషి ఎంతో ఉంటుందని చెప్పి ఈ మీడియా ద్వారా తెలుపుకుంటున్నా। 24 ఎలక్షన్లో సెంట్రల్లో తప్పకుండా రాహుల్ గాంధీ గారి నాయకత్వాన ఆయన తప్పకుండా ప్రధానమంత్రి అవుతాడు, మన ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తాడని చెప్పి నమ్మకం మాకుంది। ఒకటి, జగన్ గారు వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు ఆయన చేసింది ఏమీ లేదు। ఆయన చెప్పినటువంటి పాదయాత్రలో మొట్టమొదట సంపూర్ణ మద్య నిషేధం అని చెప్పినాడు, అది మాయమైపోయింది। ప్రత్యేక హోదా, నాకు 20 సీట్లు ఇవ్వండి ప్రత్యేక హోదా తెస్తానన్నాడు, అది మాయమైపోయింది। అలాగే కంప్లీట్ ఆంధ్రప్రదేశ్ని చాలా అభివృద్ధుల పథకం నడుపుతున్నాడు, అది జీరో అయిపోయింది। పోలవరం ప్రాజెక్ట్ ఎక్కడే నిలబడిపోయింది। ఆయన చెప్పినటువంటి అభివృద్ధి పనులు ఒక్కటి కూడా సాధించలేకపోయినాడు। ఆయన ఒక ఆంధ్రప్రదేశ్ సైకలాగా ప్రవర్తించి 5 సంవత్సరాల ప్రజల కష్ట సుఖాలను ఆయన నెత్తి మీద వేసుకోకుండా ఆయన ప్రజలను నాశనం చేసిన ఘనత ఒక
మన వైఎస్ఆర్ ముఖ్యమంత్రి జగన్ గారికి దక్కిందని చెప్పి ఈ మీడియా ద్వారా తెలుపుకుంటున్నా. నా పేరు దేశెట్టి ప్రకాష్, ఆదోని కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆదోని. రేపు మన కర్నూలు నడిబొడ్డున మన కాంగ్రెస్ పార్టీ అఖిల భారత ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు రథసారథిగా బాధ్యత స్వీకరించారు శ్రీ షర్మిలారెడ్డి గారు. వారు మన కర్నూలుకి విచ్చేస్తున్న శుభ సందర్భంగా ఆదూరు నుంచి మేము కూడా భారీ సంఖ్యలో వెళ్ళి వారి యొక్క ప్రోగ్రామ్ సక్సెస్ చేసి వారు ఏవైతే కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం సూచనలు ఇస్తారో వాటిని తూచా తప్పకుండా పాటించి మా కాంగ్రెస్ పార్టీ ఏవైతే ఆదేశాలు వారి తరఫున జరుగుతాయో వాటిని పాటించి మేము రేపు జరగబోయే కార్యక్రమాన్ని సక్సెస్ చేస్తామని తెలియజేసుకుంటున్నాను. నా పేరు తాయన్న, కర్నూలు జిల్లా SCCL ప్రధాన కార్యదర్శి, ఆదోని. मेरा नाम रफ़ीक अहमद है, माइनॉरिटी डिपार्टमेंट अदोनी. 25 तारीख पीर के दिन शर्मिला मैडम आ रहे, मीटिंग है, वो मीटिंग सक्सेस करो. अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू.